శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 24 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి సాయంకాలం 4 గంటల 10 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. అలాగే రోహిణి నక్షత్రం రాత్రి 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది. మంగళవారం రోహిణి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. సహజంగా మంగళవారం రోజు ప్రయాణాలు అనేవి చేయకపోవటం మంచిది. కానీ మాతంగ యోగం ఉంది కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. ప్రయాణాలు వాహనాల మీద వెళ్ళినా కూడా మంచే జరుగుతుంది. బండిలో కానీ కారులో కానీ చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు. మాతంగ యోగం వల్ల వాహన లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు హైక్ కోసం చేసే ప్రయత్నాలు, మంచి ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చంద్రుడి వృషభ క్షేత్ర స్థితి వల్ల చక్కగా అనుకూలిస్తాయి. తల్లికి సంబంధించి ఏవైనా సమస్యలున్నా వాటన్నిటి నుంచి ఈరోజు ఉపశమనం అనేది ద్వాదశ రాశులకి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం, బారసాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంగళవారం అయినప్పటికీ రోహిణీ నక్షత్ర బలం ఉంది కాబట్టి అత్యవసరమైతే ఇవి చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం చాలా మంచిది. అంతేకాకుండా యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందడానికి రోహిణి అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు ఈ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో తగాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణి నక్షత్రం మంచిది. అంటే తగాదాలు సెటిల్మెంట్ చేసుకోవటానికి రోహిణి అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా రోహిణి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే ఎవరైనా మేషరాశి వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉద్యోగం పొందే యోగం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మానసిక అనారోగ్య భావనలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి మనసును మేషరాశి వాళ్ళు ఈరోజు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు మీ సమయస్ఫూర్తితో ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయటం మిథున్ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు యాత్రలకు వెళ్ళేటటువంటి ఆలోచనలు కలుగుతాయి. యాత్రలు సందర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ధనవృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి కూడా లభిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఈరోజు సింహరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ప్రమోషన్ల గురించిన శుభవార్త వినే యోగం ఉంది. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగంలో ఊహించని విధంగా ధనలాభం కలిగే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు తులారాశి వాళ్ళు కుటుంబ గౌరవానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం ద్వారా అందరి ప్రశంసలను పొందే యోగం కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ధనుసు రాశి వాళ్ళు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృధాగా ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే కొన్ని ఖర్చులకి వెనకాడకుండా ఆ ఖర్చులు చేసుకున్నట్లయితే అంతిమంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు నీచులతో, దుర్మార్గులతో గొడవలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. చెడ్డవాళ్లతో గొడవలు పడకండి. అలాగే ఈరోజు వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు కుంభరాశి వాళ్ళకి ధనవృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే కొత్తగా వివాహమైన వారు ఎక్కడైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే తప్పకుండా వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే యోగం మీన రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈరోజు మీన రాశి వాళ్ళకి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా దృఢంగా, ధైర్యంగా అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే బాలరక్షాకర తిథి. ఈ బాలరక్షాకర తిథి సందర్భంగా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి. ఓం స్కందాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోరలో అప్పు తీరిస్తే మంచిది. కుజహోరలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం ఉండదని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. హోరాకాలం బట్టి ఈ పని చేయండి, సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే యోగాన్ని బట్టి ప్రయాణం చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం చేసుకుని ప్రయాణం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు సంపూర్ణంగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.